गणूवाचमनीयं समर्पयामि दीपनसमायुक्तं नागमेकदैवतं कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिष्ठितम् ॐ भगवत्पाः दीपनसमायुक्तं नागमेकदैवतं कर्पूरचूर्णसंयुक्तं ताम्बूलं प्रतिष्ठितम् ॐ भगवत्पाः ताम्बूलं निवेद्यं निवेदयामि హాయ్ అండి, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నేను కూడా ఫాస్టింగ్ ఉన్నాను కదా. ఇంకా మామూలుగా అయితే నేను ఫ్రూట్స్ తినే ఉంటాను అనమాట. కాకపోతే రేపు మార్నింగ్ వరకు ఉండాలి కదా, అందుకని కొంచెం సగ్గుబియ్యం కిచిడి అయితే కొంచెం ఫిల్గా ఉంటుంది కదా స్టమక్, అందుకోసమనే నేను ఇది చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి. ఉడికించిన పొటాటో అనమాట 1 కప్పు. ఇది వచ్చేసి నేను సగ్గుబియ్యము నానబెట్టుకున్నాను 1 అవర్. నానబెట్టుకొని ఫస్ట్ ఏం చేయాలంటే అది సగ్గుబియ్యము మొత్తం పౌడర్ పోవాలండి, లేకపోతే ఏమవుతుందంటే అది బాగా మెత్తగా అవుతుందన్నమాట. 1 గుప్పెడేమో పల్లీలు, వేయించిన పల్లీలు, 1 స్పూన్ మిరియాలు, హిమాలయ సాల్ట్ వాడతానమాట. దీనికి హిమాలయ సాల్ట్ బాగుంటుంది. 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ జీలకర్ర, అంతే. ఇంకా రండి స్టవ్ ఆన్ చేస్తాను. జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసానండి ఇందులో, అంతే. ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇంకా జీలకర్ర 1 స్పూను, కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. ఇవి చిందుతాయి. ఇది కొంచెం చిట్పట్లాడుతుంది. సో కొంచెం చిట్పట్లాడిన తర్వాత వెంటనే పొటాటో వేసేసుకొని కొంచెం లోలో పెట్టుకుంటాను. ఇది పొటాటో అండి. ఈ పొటాటో కొంచెం వేగాలి, ఎందుకంటే మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. దీన్ని మెత్తగా ఉడికించుకుంటే ఏమవుతుందంటే బాగా అంత ముక్కలన్నీ చితికిపోయి తినడానికి ఏం లేదు, మా గంజి అలా అయిపోతుంది అనమాట, తినబుద్ధి కాదు. సో అందుకని కొంచెమే ఉడికించాల. ఇవి కొంచెం వేగిన తర్వాత సగ్గుబియ్యం వేస్తాను. ఈలోపు నేను మిరియాల పొడి రెడీ చేసుకుంటాను. మిరియాల పొడి కూడా నేను ఆల్రెడీ పట్టి పెట్టుకోనండి, వెంటనే అప్పటికప్పుడే తయారు చేసుకుంటాను అనమాట. మిరియాలు తెచ్చి పెట్టుకుంటాను. నాకు బుజ్జి రోలు ఉంది, ఆ బుజ్జి రోట్లో వేసానులేండి బాగానే. 1 చిన్న స్పూను పొడి వచ్చే వరకు వేసాను. అప్పటికప్పుడే తయారు చేసేసి వెంటనే వేసేస్తాను అనమాట. నాకు అట్లా వేస్తేనే బాగుంటుంది. యాలుక్కాయలైనా ఈవెన్ మిరియాలైనా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా ఆ స్మెల్, ఆ ఫ్లేవరు అవన్నీ వస్తాయి అనమాట. మనం ముందే పట్టి డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, అది వాసన అంతా ఎప్పుడెప్పుడో రెగ్యులర్గా యూజ్ చేయం కదా, వాసన అంతా పోతుంది. నాకు అది నచ్చదు. అందుకని నేను అప్పటికప్పుడే ఈ బుజ్జి రోట్లోనే చేస్తాను. ఈవెన్ మసాలా పొడులు అలాంటివి కూడా ఎక్కువ అయితే కొంచెం మిక్సీ తీసుకుంటాను, చిన్న కొంచెం అయితే ఇంకా చిన్ని రోలే. ఈ పొటాటో కొంచెం వేగాలండి, ఆయిల్లో కొంచెం వేగితే చాలు. ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి బాగా గంటలు కూడా వేగే పని లేదు. జస్ట్ 5 మినిట్స్. మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు ముక్కోటి ఏకాదశి? అందరూ గుడికి వెళ్ళారా? నేనైతే సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు నేను టీవీలో చూశానండి, తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నాకు చాలా బాధ అనిపించింది. అందరూ వైకుంఠ ఏకాదశి అని దేవుణ్ణి చూడడానికని తిరుపతికి వెళ్ళి వైకుంఠానికి వెళ్ళారా ఏంటి అని అనిపించింది నాకు. నాకు అసలు బాగా కదిలించింది అది. ఆ తొక్కిసలాటలో చాలామంది చనిపోయారంట. నేను ఈరోజు పూజ చేసుకొని నేను టీవీ పెట్టాను, పెట్టగానే అదే వస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది.
దేవుని చూడడానికని పాపం అందరూ వెళ్ళారు. ఆ తొక్కిసలాట్లో బాగా అట్లా ఎక్కువ రష్గా ఉన్నప్పుడు వెళ్లకుండా ఉంటేనే మంచిదేమో అని నాకు అనిపించింది. ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుణ్ణి నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేసుకోవడమే. సగ్గుబియ్యము ఇలా పొడి పొడిలాడాలండి. పొడి పొడిలాడినప్పుడే మీకేమవుతుందంటే అది పొడి పొడిగా వస్తుంది. మీకు ఎక్కువ వాటర్ పోసారనుకోండి, అది ఒక కప్పు తీసుకున్నారనుకోండి సగ్గుబియ్యము, కప్పుకి కొంచెం తక్కువే పోయాలి వాటరు. కప్పుకి కప్పు వాటర్ పోయకూడదు. కప్పు కొంచెం తక్కువ పోసారనుకోండి ఇలా పొడిగా వస్తుంది అనమాట సగ్గుబియ్యం. లేదంటే ఏంటంటే గంజిగా మెత్తగా అయిపోతాయి. ఇంక ఇప్పుడు ఇది మిరియాల పొడి అండి. 1 స్పూన్ పంచదార కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇవేంటి అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇవి కొంచెం మనకి నీరసంగా లేకుండా ఉండటానికి దోహదపడతాయి అన్నమాట. నేను ఎప్పుడు కూడా ఎక్కువ ఫాస్టింగ్ అంటే ఎక్కువసేపు అంటే ఇలానే ఏకాదశి ఫాస్టింగ్ అంటే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు తినం కదా ఏమి, అలాంటప్పుడు ఇదే చాలా బెస్ట్. మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోవచ్చు అండి. పసుపు వేసుకుంటే కూడా బాగుంటుంది. కొంచెం మగ్గాలి ఇది. ఎవరిది పింక్ సాల్ట్ అండి, ఇది కూడా 1 స్పూను. ఇది 1 స్పూన్ అంటే ఇక సరిపడా, మీకు ఎంత సరిపోతుందో మనకు తెలుస్తుంది కదా, సో సరిపడినంత వేసుకుంటే చాలు. పల్లీలు అండి, నా దగ్గర చిన్న గ్రైండర్ ఉందన్నమాట. చిన్నవి కొంచెము అయితే ఇలా చిన్న మసాలాలు అలాంటివి ఇది చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. సో దీన్ని జస్ట్ నాకు ఎక్కువ మెత్తగొద్దు, జస్ట్ చెక్క బద్ద అలా అయితే చాలు. చూడండి ఎలా అయిపోయింది అప్పుడే. అది కొంచెం ఇలా అంటేనే మొత్తము, నాకు ఇంత మెత్తగా కూడా కాకూడదు యాక్చువల్గా. ఇది పట్టేసుకున్నానండి. ఇది మొత్తం మెత్తగా వేస్తే ఇది తింటుంటే కొంచెం పంటి కింద మనకి పల్లీలు నలగాలి, అప్పుడే బాగుంటుంది. 1 స్పూను నిమ్మరసం అండి, ఇది నిమ్మరసం కూడా వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకుంటే 2 మినిట్స్ ఉంటే చాలు. ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. సగ్గుబియ్యం కిచిడి రెడీ. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వేడిగా ఉంది. పొటాటో తీసుకుంటాను. అన్నీ సరిపోయాయండి, చాలా టేస్టీ ఉంది. పల్లీలు అక్కడక్కడ ముక్క చెక్క కదా, పంట కింద పడుతుంది, బాగా అనిపించింది. ఆలుగడ్డ కూడా ఎక్కువ ఉడకలేదు, మిరియాలు కారం తెలుస్తుంది, అన్నీ చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.